తెలంగాణ కొరకు శాసనసభ్యులందరూ రాజీనామాలు చేస్తే రాజీనామా చేయకుండా తప్పించుకొని పోయిన దొంగ కిషన్ రెడ్డి గారు. ఆ కిషన్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. ఆ కిషన్ రెడ్డి గారు తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదు. వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసినా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. కాబట్టి దశాబ్ది ఉత్సవాలలో ఉద్యమకారులతో పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని కూడా సన్మానించడం అంటే చాలా సరి అయిన సబబైన నిర్ణయం అనేది నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని నేను బలపరుస్తున్నాను. సోనియా గాంధీని తప్పకుండా సన్మానించవలసిన అవసరం ఉన్నది. రాజకీయంగా దెబ్బతింటామని తెలిసి కూడా ఉభయ రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతింటదని తెలిసి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కాబట్టి సోనియా గాంధీ గారిని దశాబ్ది ఉత్సవాలలో సన్మానించడం చాలా సబబైన నిర్ణయం అని చెప్పి నా అభిప్రాయం.